వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కోమటిరెడ్డి బ్రదర్స్ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరి పేర్లు తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. నల్గొండ అనగానే పూర్తిగా వీళ్ళిద్దరే గుర్తొస్తూ ఉంటారు. సరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే మంత్రి పదవి వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి గతంలో బీజేపీకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, అయినా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం, మునుగోడు ఎమ్మెల్యేగా అవడం, ఇది అందరికీ తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా ఎప్పుడైనా కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో ముందుంటారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అని అనుకోవచ్చు. ఎందుకంటే అదే తీరుగా ఆయన ఇప్పుడు నిన్న జరిగినటువంటి చోటుప్పల్లో జరిగినటువంటి ఒక సభలో ఆయన డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ పథకాలు ఏవైతే అమలవుతున్నాయో కొన్ని అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కావట్లేదు. ఈ కూలీలకు ఇచ్చేటటువంటి ఏదైతే పథకం ఉందో, ఇందిరమ్మకు సంబంధించి కూలీలకు కూడా హెల్ప్ చేస్తాము, గుంట భూమి లేకున్నా కూడా ఉపాధి హామీ పని కింద ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులు అవుతారు అని అంటూ ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, ఈ కండిషన్ ఏమాత్రం అసలు నచ్చలేదు. అసలు ఎవరు పెట్టినరు, ఏంది, అసలు కొన్ని అయితే ఎందుకు చేస్తుండ్రో మా వాళ్ళు అర్థమైతలేదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన ఏవైతే పథకాలు మేము ఇస్తున్నామో అవి ఏమాత్రం కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. మేము ఎక్కడైతే గ్రామాల్లోకి వెళ్తున్నామో రైతు భరోసా కావచ్చు, లేదంటే రైతు రుణమాఫీ, 2 లక్షల రైతు రుణమాఫీ చేసినా సరే ఎవరైతే చేయనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ హడావిడే ఎక్కువ వినిపిస్తుంది. కానీ 2 లక్షలు ఎవరికైతే మాఫీ అయిందో వాళ్ళు ఎక్కడ కూడా ధన్యవాదాలు సార్, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేసింది, 2 లక్షల రుణమాఫీ మాకు మాఫీ అయిందని ఒక్కళ్ళు కూడా వచ్చి చెప్తలేరు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పైసలు జేబులు వేసుకొని పోతున్నారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ శభాషనో, కాంగ్రెస్ పార్టీ జిందాబాదో అనో ఎక్కడ కూడా కొడతలేరు. ఎవరైతే 2 లక్షల రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళు వచ్చి హడావిడి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇట్లెందుకు జరుగుతుందో ఏందో తెలుస్తలేదు అనేది ఒకటి. ఇప్పుడు గ్రామాలలో పోతుంటే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ప్రశ్నించే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు, కానీ మెచ్చుకునే వాళ్ళు అసలు ఉంటలేరు. గతంలో ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన అధినేత ఎవరైతే ఉన్నారో ఆయననే పొగుడుతున్నారు, కేసీఆరే మంచోడు ఉండే, కేసీఆరే మంచిగా చేసిండు అనే మాటలు కూడా ఆడాడ వినిపిస్తున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతుందో ఏమో అర్థమైతలేదు. మేము ఎక్కడనో వెనకబడిపోయాము అనే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడడం జరిగింది. జనరల్లీ కాంగ్రెస్ పార్టీలో మీరు చూడండి, ఎప్పుడైనా సరే ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అయితే గతంలో కూడా మాట్లాడిన పరిస్థితి, నేను ఇంత కష్టపడ్డా, పార్టీ కోసం పనిచేసిన, నేను అన్ని త్యాగం చేసిన, పార్టీ ఏం చెప్తే అది విన్నా, పార్టీ కోసం కష్టపడ్డా అంటూ మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా చూస్తే మళ్ళా చర్చ ఎటు దారి తీస్తుంది అంటే, మనకు తెలుసు చాలా కాలంగా కూడా మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన ఒక చర్చ అయితే నడుస్తోంది, లీక్స్ అయితే వస్తున్నాయి. కానీ ఆ పంచాయతీ మాత్రం ఏడదేల్తలేదు. ఆ ఫ్రస్ట్రేషనే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎక్కడైనా సభ జరిగినప్పుడు ఆయన మాట్లాడడం జరుగుతోంది. ఇవన్నీ వ్యాఖ్యలు కూడా దానికే అటాచ్ చేస్తూ దానికి సంబంధించి ఆయన తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇట్లా మాట్లాడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేదంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, లేదంటే ఇంకా కొంతమంది కావచ్చు, ఇట్లా ఈ లిస్ట్లో ఒక్కొక్కరి పేరు యాడ్ అవుతా పోతా ఉన్నది. కానీ వాళ్ళ మీద చర్యలు ఏమన్నా ఉంటాయా అని అంటే మరి ఎక్కడ కూడా చర్యలు తీసుకున్న పాపనైతే పోతలేరు. అంటే ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతోంది, అసలు కంట్రోల్ తప్పుతోంది, అసలు కంట్రోలే లేదు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సో ఇవన్నీ కూడా కరెక్షన్ చేయాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. వీళ్ళు ఇంత చేసినా కూడా ఎక్కడ కూడా ప్రచారం చేసుకోవట్లేదు, ఎక్కడో వెనుకబడిపోయారు అని చాలామంది మాట్లాడుకుంటున్న పరిస్థితి డెఫినెట్లీ ఉంది. నిజంగానే గ్రామాల్లో కూడా ఎవరికైతే లబ్ధి పొందారో వాళ్ళు వచ్చి ఎక్కడ కూడా ధన్యవాదాలు చెప్పిన పరిస్థితి ఉండట్లేదు. ఎవరికైతే లబ్ధి చేకూరలేదో వాళ్ళే వచ్చి హడావిడి చేస్తున్న ఆందోళన చేస్తున్న పరిస్థితి చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రామిసెస్ చేసిందో, అంటే మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో అవన్నీ కూడా నెరవేరుస్తున్నా కూడా ఎక్కడనో గాడి తప్పుతోంది, కన్విన్స్ చేయడంలో ఎక్కడో విఫలమవుతోంది అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు గ్రామ సభల ద్వారా
ద్వారా గ్రామంలోనే వాళ్ళ ఒపీనియనే తీసుకొని ఈ పథకాలన్నీ అమలు చేసినా సరే మరి ఎందుకని కాంగ్రెస్ పార్టీకి జై కొడతలేరు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఆలోచించుకోవాలి. అండ్ కార్యకర్తలే జనంలోకి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేయాలి అంటూ కూడా చాలామంది వాళ్ళ లీడర్సే మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఇవన్నిటి మీద ఒక సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి ఎలాంటి అవుట్పుట్ వచ్చిందో ఏంటో తెలియదు. బట్ ఇమ్మీడియట్లీ అయితే నిజంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని మార్పులు చేర్పులు అయితే డెఫినెట్లీ చేయాల్సిందే అండ్ లీడర్స్ సమన్వయం చేయాల్సిందే అనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున క్యాడర్లో అయితే నడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొన్న గాంధీ భవన్లో కూడా కొంతమంది కార్యకర్తలు తన్నుకున్న సిచ్యువేషన్. సో ఇట్లా క్రమశిక్షణ ఎక్కడో తప్పుతోంది కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది. సో ఇదంతా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే లేరో దావోస్ పర్యటనలో ఉన్నప్పుడు చాలా పరిణామాలు అయితే జరిగినాయి. వాటన్నిటినీ ఆయన దగ్గర అంటే ఆయనకు పూర్తి రిపోర్ట్ ఉంది. బట్ వాటన్నిటినీ సరిచేయాలి అని అంటే కొంత టైం డెఫినెట్లీ తీసుకుంటుంది అనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఇట్లాంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళే చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి మంత్రివర్గ విస్తరణ ఏమన్నా జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిందే. మళ్ళీ అదే రుణమాఫీ కాలేదు మాత్రం నాకు రుణమాఫీ కాలే, కేసీఆర్ బాగుండే, రైతు బంద్ వేయలేదు, నాకు రుణమాఫీ కాలేదు అంటున్నారు. వచ్చిన వాళ్ళు మాత్రం 2 లక్షలు లోపడేసుకున్నారు, చెవులేసుకున్నారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాకు 2 లక్షలు ఇచ్చినని అంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వచ్చిన వాళ్ళు మాత్రం ఒక్కరైనా నాకు 2 లక్షలు వచ్చిన ఒక్కరు కూడా తెచ్చుకుంటలేదు. 20 రోజులే పనిచేయాలి అంటున్నారు. 19 రోజులు పనిచేసిన రారా ఎందుకు రారు? ఏం ఉన్నది? వాళ్ళకి గుండె భూమి లేదు, పని చేయలే. అప్పుడు దవాఖాన ఉంది, హాస్పిటల్ పని చేయలే, లేకపోతే ఆ సంవత్సరం ఎక్కడికో పోయింది, ఎక్కడో బతకనిక పోయింది, వచ్చి మన ఊళ్ళోకి వచ్చింది, నీకు నీకు ఇయ్యమంటే ఒకటి రాదు అనే జీవితాంతం వాళ్ళకి రాదా రైతు భరోసా? అది తప్పు. దానికి ఏమో కొత్త రూల్ పెట్టింది, ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు ఆ రూలు. ఏమని ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం అంటే ఇయర్ అంటే ఎప్పటి నుంచి ఎప్పుడు తీసుకున్నారు? 23 ఫైనాన్షియల్ ఇయరా అకాడమిక్ ఇయర్? 2023 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2024 మార్చి 31వ తారీఖు లోపల ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అర్హులని పెట్టింది. మరి లెక్క ఏ లెక్కన పెట్టినా నాకు అర్థమైతలేదు.